అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం వైపు వెళ్తుండగా పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇది రాజకీయ పార్టీల గొడవ కాదని కేవలం 2-3 కుటుంబాల మధ్య జరుగుతున్న వివాదమని దీనిని పార్టీల గొడవగా చూడవద్దని కోరారు. పెద్దారెడ్డి గత 5 ఏళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని విస్మరించి ఫ్యాక్షన్ చేశాడని, ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్లి ఉంటే తాను ఇలా చేసి ఉండేవాడిని కాదని అన్నారు. పెద్దారెడ్డి మొదలుపెట్టిన ఆ ఫ్యాక్షనిజాన్ని తానే అంతం చేస్తానని ప్రకటించిన జేసీ గత 5 ఏళ్లలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వనమని, తమ కార్యకర్తలు ఖచ్చితంగా అడ్డుకుంటారని ఆయన హెచ్చరించారు. ఆయన ఫ్రాక్షన్ చూపించినాడు. ఎన్నేళ్ళు 5 సంవత్సరాలు కౌన్సిలర్లు కొట్టినాడు, అందరినీ కొట్టినాడు, అంతా చేసినాడు. ఆయన మాటలు వినండి, అన్ని ఫ్రాక్షన్ మాటలే. వాళ్ళ ఇంట్లోకి పోయిన నా కొడుకుని వాళ్ళ బెడ్రూమ్లోకి పోనేనా? ఏం మాటలేదు రాజకీయ నాకు మాటలా. నేను జగన్ కూడా చెప్తాన్నా, మళ్ళీ 3 ఏళ్ళు కొడతారా? అంతవరకు మేము ఊరుకుంటాను. ఆడపిల్లలు గౌరవిస్తారు, ముందుకు వస్తారు. మీరు చేసిన పని మేమే చేస్తే అనుకోండి. వాళ్ళ దగ్గర చెప్తున్నా, దయచేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి, వాడు ఫ్రాక్షన్ చేస్తానటువంటి నేను ఫ్రాక్షన్ చేస్తానా? ప్రజాస్వామ్యబద్ధంగా పోయింటే నేను చేయను. 175 కాన్స్టిట్యున్సీలు 174 కాన్స్టిట్యున్సీలు ఎలా పోయినాయి? ఎవరన్నా అమ్మ, అక్క, ఆలి, మెట్టు, చెప్పు ఇవే మాట్లాడతారు. అనంత వెంకటరామరెడ్డి, శైలజానాథ్, విశ్వేశ్వర్, రే వెంకటరామరెడ్డి, మీ నాయనగారు అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. ఎంపీలు అన్నారు, ఎమ్మెల్యేలు అన్నారు, ఎమ్మెల్సీలు అయినారు. ఇప్పుడు మాట్లాడారా? శివరామరెడ్డి, మీ ఇంట్లో ఎంతమంది రా ఎమ్మెల్యేలు ఉండే? నాన్న, మీ నాన్న ఎంత పవర్ఫుల్. ఎన్టీ రామాను ఎదిరించి పదవి నా ఇంటికి అని చెప్పి రిజైన్ చేసినాడు రా. ఆ ఇంట్లో పుట్టినారు మీరు చెప్తున్నా. ఈడ ప్రజాస్వామ్యం చాలా ఉంది. మీరందరూ మా అన్న శిష్యులే. గుంటగల్ వెంకటరామరెడ్డి నాకు తెలియదు, కానీ అందరూ విషు నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు అసెంబ్లీలో కూడా నిన్ను ఎప్పుడూ ప్రేజ్ చేసిన న్యాయం అయితే. ఎప్పుడన్నా మీరు ఇళ్ళగాడికి పోయింట్రా? వాడు డైలాగ్ చెప్తాడు, ఇంటికి పోయి నా కొడుకు బెడ్రూమ్లోకి పోలేనా? ఫ్రాక్షన్ ఏమంటాడు? ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లో నా కొడుకు నిలబడని, నేను కానీ, నా భార్య కానీ, నా కొడుకులు కానీ నేనేం వద్దని లేదు. మరి ప్రజలు ఏం తీర్పిచ్చినాడు? లాస్ట్కు రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్ కూడా ఒకటే తలిచినాడు. అబద్ధం. వాళ్ళ నాయన నన్ను ఎంత ప్రేజ్ చేసేవాడో. ఇలా బామడితే కడప మేయర్గా ఉన్నప్పుడు వాడికి ఎప్పుడు నీతులు చెప్పేవాడు, పోయాడు చూసుకొని రాపోరాడు. అదే ఐడియా జగన్ కొన్నింది, నేను చెడగొడతా వీనికి ఇస్తే అని. అందరినీ కౌన్సిలర్లు ఎక్కడెక్కడో ఏమో చేసినారు. మైదుకూరులో ఏమో ఆడ గెలిచినారు. నిజం చెప్తాను, ఊరి చెడిపోతుందనే అబద్ధం జగన్ రెడ్డి నన్ను వదిలిపెట్టినాడు. ఎంతసేపు ఒక సెకండ్ ఒక రిపోర్ట్ ఇచ్చి కౌన్సిలర్ వాళ్ళ అమ్మతోనో బట్టి పోలీసులు పంపించింటే, సార్ దెర్ ఇస్ ఎ కంప్లైంట్, ఇచ్చేస్తాం సార్ అని. బద్వేల్లో అదే మైత్పూర్లోనూ అదే జరిగింది. వేరే సాట ఎస్ వాళ్ళ నాన్న ఎప్పుడు చెప్పేవాడు, ఆ మున్సిపాలిటీ నెంబర్ 1. ఈ ముందు నేను వైఎస్ఆర్ రిక్వెస్ట్ చేస్తాను. నేను 24 పేర్లు ఇచ్చిన, అది కూడా పక్కన రాసిన. ఏమి రాసిన? అయ్యా వీళ్ళు ఏమేమి చేసినది రాసి పోలీసు వాళ్ళకి ఇచ్చిన.